నమస్తే వెల్కమ్ టు వాట్ టీవీ. ఏదైతే కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తూ ఉంది. అంతమంది సజీవ దహనం అయిపోయారు. పడుకున్నవారు పడుకున్నట్టే మరణించడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తూ ఉంది. సో ఈ ప్రమాదంలో మెయిన్‌గా ఎవరు తప్పంటే ఎవరిది చెప్పలేనట్టుగా మారిపోయింది. బస్సు ట్రావెల్ ఓనర్‌దా? లేకపోతే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? లేకపోతే ఫిట్‌నెస్ లేకపోయినా బస్సుల వలన? లేకపోతే బస్సు డ్రైవర్ తప్పిదం? వీరిపై ఎలాంటి కేసులు పెడతారు? ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపై ఇంకా కూడా స్పష్టత రాలేదు. సో దీని గురించి మాట్లాడడానికి అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏమంటారండి వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటే అది ఒక ప్రమాదంలా చూస్తారా? లేకపోతే ఒక నిర్లక్ష్యం అంటారా? దీనిపై ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఎలాంటి కేసులు పెడతారు వీరిపై? అన్ని ప్రాణాలకు నష్టం ఏం జరుగుతుందంటారు? ఇది ప్యూర్‌గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిల్యూర్. ఒకటి అది సంఘటన జరిగింది నేషనల్ హైవే మీద. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. దానికి నితిన్ గడ్కరీ గారు 11 సంవత్సరాల నుంచి వారే మంత్రి. అది తర్వాత బస్సు బయలుదేరింది హైదరాబాదు భూభాగం, అంటే తెలంగాణ భూభాగం హైదరాబాద్ నుంచి. సంఘటన జరిగింది కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్. తర్వాత మూడవది అది దాని డెస్టినేషను కర్ణాటక. అంటే 3 రాష్ట్రాలలో ఇవాళ ఒకటే రోజు పోయిన బస్సు కాదు, అది రోజు పోతుంది వస్తుంది. ఇటు నుంచో బస్సు పోతుంది, అటు నుంచో బస్సు వస్తుంది, అదే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళది. అట్లా కొన్ని వందల బస్సులు తిరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ అది ఈ సంఘటన జరిగింది విశ్లేషించే ముందల మనం ఒక భారతదేశంలో అసలు ఈ బస్సుల వ్యవస్థ ఏంటిది, ఇది అసలు ట్రాన్స్పోర్ట్ అనేది ప్రభుత్వంలో ఉండవలసినది, ప్రభుత్వ సంస్థలు. యాక్షన్ అంటే ఇప్పుడు బస్సు డ్రైవర్ మీద చర్య తీసుకోవాలా? బస్సు ఓనర్ మీద తీసుకోవాలా? ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అంటారు? గవర్నమెంట్ తీసుకుంటుందా? ఇంతవరకు ఎవరి మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు. ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఇవి ఇంకా మెరుగవుతాయి అంటారు? వీళ్ళ మీద ఏం కేసులు పెట్టబోతా ఉన్నారు? అదేనండి, ఇప్పుడు మనము లాస్ట్కి వచ్చేవారికి పాపం అమాయకుడైన బస్సు డ్రైవర్ మీద చెప్తున్నాము. ఆడ ఫెయిల్ అయింది మోటార్ వెహికల్ యాక్ట్, పార్లమెంటులో నుంచి జరిగిన చట్టాన్ని. దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, అది యూనియన్ మినిస్టర్సు, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్సు, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్టు, తర్వాత ఆర్టీఏ అధికారులు. వాళ్ళనందరినీ మీరు పక్కన పెట్టి మీడియా మీరు పాపం అమాయకమైన ఒక డ్రైవర్ వాణ్ణి కూడా బాధ్యుడే కాదంటలేను, కానీ ఫస్ట్ ఇక్కడ ఫెయిల్యూర్ జరిగింది. చట్టాలని మనం ఇంప్లిమెంట్ చేయలేక ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూర్ కావటం వ్యవస్థ. అంటే జరిగింది ఒక రాత్రి బస్సు ఒక బైక్ను గుద్దింది అంటారు. బస్సు ఒక్కసారిగా దగ్నం అయిపోయింది, ఎమర్జెన్సీ. అందులో బస్సులో రెగ్యులేషన్స్ అంటే ఆ ఓనర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ఓనర్ మీద పడుతుంది ఇంపాక్ట్ అంటే ఇప్పుడు రాజకీయాలంతా మాట్లాడుకుంటే ఒక పక్కన జరిగిన ప్రమాదాన్ని ఎలా ఇప్పుడు రికవరీ చేస్తారంటారు? ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఇంకా నష్టపరిహారం అని కానీ ఎక్స్క్యూజ్ కానీ ఏం మాట్లాడతలేరు. ఇంకా ఏమంటారు వీటి గురించి, ఇక్కడ లోకల్ పాలిటిక్స్ గురించి? సరే, ఇప్పుడు అది జరిగినందుకు ఒక ఫెయిల్యూర్ జరిగితే దానికి 10 కారణాలు ఉంటాయి. మనకి దీంట్లో కూడా చెప్పారు మహాభారతంలో, కర్ణుని చావుకి 1,00,000 కారణాలని. అట్లా మనము ఒక ఇండిపెండెంట్గా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తే తెలుస్తుంది. కానీ మీరు అందరం కలిసి మనము ఆ ప్రైవేట్ ట్రావెల్ ఆ డ్రైవర్ తప్పే అని మనం ఆల్రెడీ వచ్చేస్తున్నాము. అది రాంగ్. నేనేమంటున్నా అంటే అసలు ఆ బైకు హైవే మీదకి ఎట్లా వచ్చింది? ఎందుకంటే నేషనల్ హైవే ఈజ్ కంట్రోల్డ్ యాక్సెస్ ఉండాలి దానికి. అందులో మీకు 2 వీలర్స్ 3 వీలర్స్ ట్రాక్టర్స్ దే ఆర్ ప్రొహిబిటెడ్. అలాంటప్పుడు ఈ బస్సు ముందరికి అదే బస్సు పోయే రోడ్డు మీద ఒక కారో పోవాలి, ఇలాంటి బస్సే పోవాలి, ట్రక్కే పోవాలి. 2 వీలర్ ఎట్లొచ్చింది? నేను ఫస్ట్ ప్రశ్నించేదానికి ఈ ప్రధానమంత్రి నుంచి, కేంద్ర మంత్రుల నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి నేను ప్రశ్నించేది ఒకటే, ఈ సమాజం మేలుకొని అడగండి అందరూ. ఇవాళ ఆ బైక్ వాడు ఆ రోడ్డు మీదకి ఎట్లొచ్చిండు, విచ్ ఇస్ ప్రొహిబిటెడ్. అసలు ప్రొహిబిటెడ్ అనేది ఓవరాల్ మీద చూసాను. నేషనల్ హైవేస్ మీద పక్కనే ఊర్లు ఉంటాయి. సో ఊర్ల నుంచి కనెక్టివిటీకి నేషనల్ హైవేస్ వెళ్తూ ఉంటాయి కాబట్టి సో ఆబ్వియస్గా బైకులు పాస్ అవుతూ ఉంటాయి. అంటే 2 వీలర్ బ్యాన్ అనేది ఏమంటారు? ప్రొహిబిటెడ్ ఓవరాల్ మీద చూసాం. నేషనల్ హైవే మీద ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు, అలాంటి చట్టం రాలేదు. ఇంతవరకు అయిందంటారు ఎక్కడైనా? ఇది ఉందండి, అందుకనే దానికి సర్వీస్ రోడ్స్ చేస్తారు. ఇప్పుడు మనము టోల్ గేట్ కట్టి పోయేటప్పుడు ఆ స్పీడ్ లిమిటు మనకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. మనం అందుకనే కిలోమీటర్కి ₹1.5 కడుతున్నాము. ఎందుకు కడుతున్నాము? వాడు ఆ ఫెసిలిటీ ఇస్తుండని. ఇప్పుడు మనం హోటల్కి పోయినాం, ఒక హోటల్లో టీ సరిగ్గా ఇవ్వకుంటే డబ్బులు కట్టాము, డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అది అడుగుతున్నాము. ఇదే ఒక ధర్మశాస్త్రంలో అడగము, ఒకడు అన్నదానం చేస్తున్నాడు అడగము. కానీ మన సమాజం అక్కడి నుంచి ముందుకు వచ్చినాము. మనం ఎప్పుడైతే డబ్బులు ఇస్తున్నామో, టోల్ ట్యాక్స్ కడుతున్నామో అప్పుడు మనం ప్రశ్నించాలి.
ఆ బైక్ అసలు ఆ రోడ్డు మీదకి అనుమతి ఎవడిచ్చాడు, అక్కడి నుంచి నా ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుకుంటున్నా. తర్వాత వస్తాడు, ఎస్ వానికి ప్రైవేట్ ట్రావెల్ వాడికి లైసెన్స్ ఉందా లేదా, ఆ డ్రైవర్ ఫిట్గా ఉన్నాడా, తాగాడా, లేకపోతే వాడికి ఇంతకుముందుకు 24 గంటలు డ్యూటీ చేసి మళ్ళీ డ్యూటీ ఎక్కుతున్నాడా, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ నేను అడిగేది ఒకటే ఒక క్వశ్చను, అది నేషనల్ హైవే మీదకి ఆ బైక్ ఎట్లొచ్చింది అనేది. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రాపర్టీ, అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. అది ఆ యాక్సిడెంట్ జరిగింది కూడా నేషనల్ హైవే మీదనే. ఇప్పుడు రైల్వే పోలీసులు ఉంటారు, అట్లా దీనికి కూడా పోలీసులు పెట్టాలి. ఉటిగానే డబ్బులు తీసుకుంటే కాదు. ఆడ నితిన్ గడ్కరీ ఉట్టిగా కూర్చొని నేను ఆర్ఎస్ఎస్ని నన్ను ప్రధానమంత్రిని చెయ్యని చెప్పి రోజు 11 రోజులు అదే జపం చేస్తున్నాడు ఆయన. నేను మోడీ ఎప్పుడు దిగిపోతే నేను ఎగ్దామని గదే చూస్తుండే. కానీ నాకు ఇచ్చిన 11 సంవత్సరాల నుంచి దీనికి నేను నేషనల్ ఇప్పుడు రైల్వేస్ పోలీసులు ఉన్నారు కదా, ఇప్పుడు రైల్వే దాంట్లో యాక్సిడెంట్ అయితే ఊర్లలో ఇప్పుడు సింగిల్ రోడ్ ఉన్నది కాస్త డబుల్ అయింది 4-వే అయింది. సో దాన్ని ఇప్పుడు నేషనల్ హైవేగా కన్వర్ట్ అయిపోతా ఉన్నాయి. సో ఊర్లలో వెళ్ళాలంటే ఎలా వెళ్తారు సార్? ఇప్పుడు వెహికల్స్ ప్రొహిబిటెడ్ 2 వీలర్స్ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా సార్. ఇదంతా కూడా దానికి సర్వీస్ రోడ్స్ ఉన్నాయి బ్రదర్. ఓఆర్ఆర్కి ఉన్నాయి సార్ సర్వీస్ రోడ్. మెయిన్ రోడ్కే సింగిల్ లైన్ డబుల్ లైన్ అయింది, దానికి సర్వీస్ రోడ్ ఎలా ఇప్పుడు క్లియర్గా ఎక్కడ కూడా. నేషనల్ హైవేస్ కూడా సర్వీస్ రోడ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే టోల్ స్టార్ట్ అవుతుందో ఆ పక్కనే ఎంబటే నీకు ట్రాక్టర్లకి, 2 వీలర్లకి, ఆటోలకి, తర్వాత ఎడ్ల బండ్లకి అన్నీ ఉన్నాయి. ఆడ ఊరు వస్తుంది అంటే ఊరు కింద ఆడ అండర్ పాస్లు అని ఉంటాయి, క్యాటిల్ పాసెస్ అని ఉంటాయి. ఇవన్నీ పకడ్బందీగా చేయాలి. కానీ ఈ దేశంలో ప్రతి దాంట్లో కరప్షన్. ఇప్పుడు 2013లో ఇదే దాంట్లో ఎల్ఎన్టీ అది జడ్చర్లతో కొత్తకోట ఆ రోజు కూడా యాక్సిడెంట్ జరిగింది. కానీ మనం అందరం మీడియా అంతా డైవర్షను అక్కడ ఉన్న బస్సోని మీద, ఆ జేసీ దివాకర్ రెడ్డి మీద, బొత్స సత్యనారాయణ మీద పోతే నేనే, ఎందుకంటే నేను ఒక సివిల్ ఇంజనీరు, ఒక అడ్వకేట్గా పోయి ఇది నేషనల్ హైవే తప్పు అని చెప్పి నేషనల్ హైవే మీద కేసు వేయించిన, ఎల్ఎన్టీ మీద కేసు వేయించిన. ఎందుకంటే వాళ్ళు రోడ్లు కరెక్ట్గా మెయింటైన్ చేయలే, కరెక్ట్ స్టాండర్డ్స్ ప్రకారం కట్టలేదు. కాబట్టి ఇది మనం ఏమనుకుంటున్నాము, ఈ దేశంలో మీడియా మీది కూడా 4th ఎస్టేట్ బాధ్యత ఏంది అంటే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ రోజు ఏదైతే జరిగిందో అదే మిస్టేక్ మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత జరిగింది నేషనల్ హైవే మీద. అంటే ఈ దేశంలో నేషనల్ హైవేస్ స్టాండర్డ్స్ పెరగలేదు. బస్సు గురించి ఏం చెప్తారు? బస్సుది వాడికి తప్పు చేస్తే వాడిని శిక్ష చేయాలి, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి, అవన్నీ ఉన్నాయి. కానీ నేను చట్టాన్ని ఫస్ట్ ఈక్వల్గా ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, మంత్రులకి, ప్లస్ ఆ డ్రైవర్కి, బస్సు ఓనర్కి అందరికీ ఈక్వల్గా అప్లికబుల్ చేయాలి. విన్నారు కదా ఏదైతే పోడూరి శ్రీనివాస్ గారు అడ్వకేట్ గారు మాట్లాడారు. వారి మాటలకు మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రమాదం గల కారణాలు ఎన్నున్నా, సో కోల్పోయింది చాలా ప్రాణాలు కాబట్టి ఈ లోటు ఎవరు తీర్చలేరు. సో పోడూరి శ్రీనివాస్ గారు అడ్వకేట్ గారు చెప్పిన మాటలకి మీరు ఏమనుకుంటున్నారు? వారి మాటలకి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ అయితే చేసి చూపించండి. కెమెరామ్యాన్ విజయ్తో పవన్ వాయిద్య టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.